రెండో మాట మనం చూస్తే లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వాక్యం, 43వ వచనం. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన పరిచర్య చేస్తున్న దినాల్లో తన శిష్యులు ఎంతో సమీపంగా ఉన్నారు, అతనితో కలిసి ఉన్నారు, అతనితో విందు చేశారు, అతనితో నిద్రించారు, అతనితో సమస్త విషయాలలో అతి సన్నిహితంగా మార్చబడ్డారు. క్రీస్తుని గురించిన వర్తమానం అతనికి బహుశా ఎప్పుడూ వినపడలేదు. అయితే సిలువ వేయబడిన దినాల్లో ముగ్గురు వ్యక్తులు సిలువలో మనం చూస్తాం. మధ్యలో ఉన్నటువంటి యేసు క్రీస్తు ప్రభులు వారు, అలాగే కుడివైపు ఎడమ వైపు ఉన్నటువంటి మరొక దొంగలను మనం చూస్తాం. అయితే ఆ సమయంలో సిలువ వేస్తుండగా ఆ రక్తదేహమును చూసి, ఆ శరీరం అంతా దున్నబడుట చూసి, అతని ముఖమును చూసి, ఇతని ముఖము చూస్తూ ఉండగానే ఇతనిలో ఏ పాపము కనబడటం లేదు, ఇతనిలో ఏ పాపం కనబడటం లేదు అని అతనిలో పశ్చాత్తాపం ఏర్పడిపోయింది. చూసి ప్రభు వైపు చూస్తూ, మేము అనేక పాపాలు చేశాం, మాకు ఈ శిక్ష తగినదే, కానీ నీవు మాత్రం పరిశుద్ధుడవు, ఇది నీకు తగినది కాదు. ప్రభువా, ఒకవేళ నీవు నీ రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటావా అని ప్రభువుని అడిగి ఉన్నాడు. చూడండి, ఈ కుడివైపు ఉన్నటువంటి దొంగ ఎంత శ్రేష్టమనేది అడిగారో చూడండి. భక్తులకు లేని యొక్క ధన్యత, భక్తులకు లేనటువంటి ఆలోచన ఈయనలో కలిగింది. దేనికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీలో ఎటువంటి ఆలోచనలు కలుగుతున్నాయి? ప్రభు పక్కనే ఉంటే ఏం కోరుకుంటావు? ఈ శ్రమ నుంచి నన్ను విడిపించానంటావా, లేదా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? నీ పరిస్థితుల నుంచి విడిపించాలి అని అంటావా, లేదు ప్రభువా నా ప్రయాణం ఇక్కడ కన్ను మూస్తే నీ రాజ్యంలో అడుగు పెట్టే కృపని ప్రభువా అని అడుగుతున్నావా? ఈరోజు క్రైస్తవునికి కావాల్సిన నిరీక్షణ ఏంటంటే, ఈ భూమి మీద ఆయనకి ఇష్టానుసారంగా జీవించి ప్రభువుతో అడుగు పెట్టాలని, ప్రభు ఎదుట నిలవాలనే ఆ యొక్క నిరీక్షణ కలిగి ఉండాలి. ఈ దొంగ కుడివైపు ఉన్నటువంటి వ్యక్తి అదే గుణ లక్షణాన్ని కలిగి ఉన్నాడు. మరి ఎడం వైపు ఉన్నటువంటి దొంగ అంటున్నాడు కదా, ఏయ్యా నువ్వు నిజంగా యేసుక్రీస్తు ప్రభువు అయితే, దేవుని కుమారుడు అయితే వచ్చి ఇదిగో నీ దూతలను పిలుస్తావో మరి ఏం చేస్తావో నీ ఇష్టం, వచ్చి ఈ మొదటిగా నువ్వు కిందకి దిగి, ఈ సిలువ మీద నుంచి కిందకి దిగి చూస్తున్న వాళ్ళందరినీ బంధించి, నువ్వు క్షేమంగా నువ్వు బాగుపడిన తర్వాత నన్ను కూడా దించి, మమ్మల్ని అందరిని దించి మమ్మల్ని ఇక్కడి నుంచి తప్పించవచ్చు కదా అని ఇహలోక సంబంధమైన రక్షణను గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రక్కనే ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోక రాజ్య సంబంధి అని ఎరిగి కూడా అనేక మంది ఈరోజు లోక సంబంధమైనటువంటి వాటిని అడగడానికి ఇష్టపడుతున్నారు. లోక సంబంధమైన శ్రమల నుంచి, లోక సంబంధమైన ఇబ్బందుల నుంచి విడిపించమని మాత్రమే అడుగుతున్నారు. కానీ ఈ కుడివైపు ఉన్నటువంటి వ్యక్తి అడుగుతున్నాడు కదా, నీ రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటావా? ఎంత గొప్ప మాట మాట్లాడుతున్నాడు చూడండి. హృదయంతరంగాలను ఎరిగినటువంటి దేవుడు పరిశుద్ధాత్మను కూడా పొందుకోలేదు, అలాగే బాప్తిస్మం పొందలేదు, మరి ఏ భక్తి కార్యక్రమాలు చేయలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారితో మొట్టమొదటిగా పరదైసులో ఉంది ఎవరు అనంటే, పరిశుద్ధుల గుంపులో ఈ కుడివైపు వ్యక్తి కూడా చేర్చబడ్డాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఈ కుడివైపు వ్యక్తి ఉన్నటువంటి ఈ యొక్క స్థితిని బట్టి అతనికి ఒక పేరు భక్తులు పెడుతూ ఉన్నారు. ఆ యొక్క పేరేంటిదనంటే డిస్మస్ అని అర్థం. డిస్మస్ అనగా అర్థం ఏంటంటే అస్తమించుచున్నటువంటి సూర్యుని చూసి ఉదయించుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరికొద్ది దినాల్లో, మరికొద్ది సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన చెరను కొనిపోవడానికి ఆయన వెళ్ళబోచుండగా, ఇదిగో మరికొద్ది సమయం ఉందనగానే ఇతను ఏమడుగుతున్నాడో తెలుసా? ఇదిగో నిన్ను చూచి నేను కూడా వెలిగించబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రభు మరలా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటో తెలుసా? ఇదిగో నిన్ను చూసి ప్రభువా నేను వెలిగించబడాలి, నిన్ను చూసి నేను రక్షించబడాలి, నిన్ను చూసి నేను పరదేశంలో అడుగు పెట్టాలి. ఈరోజు ఆ కుడివైపు ఉన్న వ్యక్తి, ఆ దొంగ చూస్తూ ఉన్నాడు, ప్రభు వైపు చూసి కన్నులారా చూసి అంటున్నాడు కదా, ప్రభువా నీకు ఇష్టమైతే నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు. ఎంత ధన్యత అండి, ఎంత ధన్యత. ఈరోజు అట్టి ధన్యత మనం కలిగి ఉండాలి. ఈరోజు అట్టి భక్తి మనం కలిగి ఉండాలి. ఇహలోక సంబంధమైన వాటివి శాశ్వతం కాదు, పరలోక సంబంధమైనది అడిగాడు ఈ దొంగ.
బహుశా ఈ దొంగ సంపాదించుకున్నాడు అనేక మార్లు, కానీ అతనికి ఏమీ కూడా తృప్తి కలగలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభులు వారు పక్కనే ఉండుట చూసి ఆయన ముఖములో ఉన్న తేజస్సును గ్రహించగలిగి ఈయన నిజముగా దేవుని కుమారుడు అని గ్రహించగలిగాడు. ఈరోజు ప్రభు నీ జీవితంలో ఎన్నో కార్యాలు జరిగిస్తున్నా ఇంకా ఆయన నాతో ఉన్నాడా, నా ప్రార్థన వింటున్నాడా, నా విజ్ఞాపన ఆలకిస్తున్నాడా, నా కుటుంబం పరిస్థితి మార్చగలుగుతాడా అని సందేహపడుతున్నావేమో. ఈరోజు ప్రభు అంటున్నాడు కదా, ఆయన నీ పక్షమున ఉండగా నీవు అడిగినప్పుడు, నీవు ఉన్నతమైనది అడిగితే ప్రభు ఖచ్చితంగా దయచేయడానికి ఇష్టపడుతున్నాడు. కనుక మనము ఈ సమయం నుంచి ఉన్నతమైనవి, ఆయన రాజ్య సంబంధమైన వాటిని అడిగి ఆయన కృపను మనం పొందుకుందాం. అప్పుడు మనకి ఇహలోక సంబంధమైనది అవసరత ఆయన తీర్చగలుగుతాడు, నిశ్చయంగా పర సంబంధమైన వాటిలో మనల్ని నడిపిస్తాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.